ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరక్షణ కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్యవాళ్ళకి వెళ్దాం. ఈ దినమంది మన వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే, మనం ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటామో వాళ్ళందరి నుంచి కూడా మనకు ఫస్ట్ ప్రియారిటీ ఉండాలని మనం కోరుకుంటుంటాం. అంటే వాళ్ళు ఎవరితోనో మాట్లాడినా కూడా మనకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అని మనం కోరుకుంటుంటాం. అలాగే మనం కూడా దేవునికి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వగలగాలి. కానీ మనం ఏం చేస్తుంటామంటే, మన తోడ పుట్టిన వాళ్ళకో, లేకపోతే మన ఫ్రెండ్స్కో, లేకపోతే మన తల్లిదండ్రులకో, లేకపోతే పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పిల్లలకో, వాళ్ళ బంధువులకో మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను ప్రేమించండి. ఆయన మనం అడగక ముందే మనల్ని ప్రేమించాడు. మనం ఆయనకి ఎవరో తెలియక ముందే కూడా మనతో స్నేహం చేసి మన కోసం ప్రాణాన్ని విడిచాడు. అటువంటి స్నేహితుడి కోసం, అటువంటి మిత్రుడి కోసం మనం ఇచ్చే ప్రియారిటీ అంతా మనం ఆయనకి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వగలగాలి. ఎందుకంటే ఆయన మన కోసం ఎన్నో చేశారు. మనం ఏమీ ఇవ్వలేని ఒక మనిషి కోసమే మనం అంత ప్రియారిటీ ఇస్తున్నాం. ఒక కొడుకు కోసం ఇవన్నీ చేశారంటే అతను రేపు వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు నేను ఎప్పటికీ వదలడు. ఆయన నీకు గ్యారంటీ కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.